పౌలు భక్తుడికి ఎన్నో సంవత్సరాల నుంచి కంటి సమస్య ఒకటి ఉంది. ఆ కంటి సమస్య నుంచి చాలా బాధపడుతూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నాడు అనంటే, ఆ కంటి సమస్య నీకు ఉండడం మంచిదే నాయనా, ఆ సమస్య నీకుంటే ఉండని, అయితే ఆ సమస్య ఉన్నంతను బట్టి నీకే ఇబ్బంది కలగదు, నా కృప నీకు తోడుగా ఉంటుంది అని చెప్పి పౌలు ప్రార్థన చేస్తూ ఉంటే యేసయ్య సమాధానం చెప్పాడు. ఎందుకు ఆ బలహీనతని ఆయనకు అనుమతించాల్సి వచ్చింది అనంటే, పౌలు భక్తునికి ఎన్నో రకాల కృపా వరాలు ఉన్నాయి. ఆ కృపా వరాలను బట్టి ఎక్కడ కూడా అతిశయించకుండానట్లు తన శరీరంలో ఒక ముళ్ళుగా ఆ బలహీనతను పెట్టాడు. ఆ బలహీనత లేకపోతే నాకు తిరిగే లేదు అనుకునేటువంటి ఆలోచన రావచ్చు. ఇంతమందికి నా ద్వారా స్వస్థత కలిగిన నేను ఒక బలహీనుణ్ణే అన్న సంగతి అతను గుర్తెరుగునట్లుగా అతనిలో ఒక బలహీనత పెట్టాడు దేవుడు. నువ్వు కూడా సామాన్యుడివే, జాగ్రత్త, నువ్వు మొనగాడివి కాదు. నువ్వు చేతులుంచితే స్వస్థత జరిగిందని చెప్పేసి మీసాలు మెలాస్తావేమో, నీకు కూడా ఒక ముళ్ళుంది, అది నీ వల్ల కాలేదుగా. నీలో ఏమి లేదురా, నీలో ఉండి నేను తాకితే అవతల వ్యక్తులు స్వస్థత పొందుతున్నారు తప్ప నీలో ఏమీ లేదు నాయన, నువ్వు కూడా సామాన్యుడివే, కావాలంటే అదిగో ఆ బలహీనతను అడుగు అని ఆ ఉన్నటువంటి బలహీనతను బట్టి నేనేంటో నేను అర్థం చేసుకోవడానికి దేవుడు ఒక్కొక్కసారి ఆ ముళ్ళుల్ని ఉంచుతూ ఉంటాడనమాట. కాబట్టి పౌలు భక్తుడు ప్రార్థన చేశాడు. ఎంత గొప్ప మహానుభావుడైనా, అంతటి గొప్ప వ్యక్తి తన దేహంలో ఒక బలహీనతను కలిగి ఉన్నాడు. ఎందుకు ఆ బలహీనత అంటే, నువ్వు హెచ్చించిపోకుండానట్లు,